హాయ్ అండి, హెన్రీ పాలపర్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 2 కేజీల మిరపకాయలు 3 రోజుల నుండి ఎండబెడుతున్నాను. సరైన ఎండ కూడా రావట్లేదు. 3 రోజుల నుంచి కొద్దిగా ఎండ వస్తుంది. ఈరోజు బాగా ఫుల్గా ఎండ వచ్చింది, బాగానే ఎండనియ్యి. కానీ కొంచెం ఎక్కడన్నా పచ్చి ఉంటే పోతుందని వేస్తున్నాను. వేయించిన కారం వేరు, మామూలు పచ్చికారం అలా ఆడించేస్తే ఆ రుచి వేరు. అందుకు ఇలా వేపి ఆడించడం వలన ఎక్కడన్నా కొంచెం పచ్చి ఉంటే పోతుందని ఇలాగా వేపుతాను నేను. చూడండి, ధనియాలు, ఓంటాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా దోరగా వేయించేసాను, గాలికి ఆరబెట్టాను. ఎండుమిరపకాయలు కూడా వేయించేసి గాలికి ఆరబెట్టాను. తర్వాత పసుపు కొమ్ములు కొట్టి దానిపైన వేసాను అనమాట. ఇవన్నీ కలిపి మిల్లుకి పంపించేస్తాను, కారం ఆడించి తీసుకొస్తారు. కారం తీసుకొచ్చిన వెంటనే చాలా వేడిగా ఉంటుంది, దాన్ని మూత తీసేసి ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ చితగొట్టి అందులో కలుపుకుంటే కారం చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి మనం వేడి మీద ఏమీ కలపకూడదు. అది కారం ఆడించిన తర్వాత బాగా చల్లారిన తర్వాతే మనం వెల్లుల్లిపాయలు చితగొట్టుకుని వేసుకోవాలి. అవి కూడా ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే చెమ్మ ఉంటుంది కదా వెల్లుల్లిపాయల్లో. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేయడం వలన కారము తక్కువ రోజులు వస్తుంది, ఎక్కువ రోజులు ఉంటే బూజు పట్టేస్తుంది ఆ చెమ్మ వలన. అందుకు వెల్లుల్లిపాయలు కొంచెం తక్కువే వేసుకోవాలి. మిరపకాయలు అన్నీ ఆడించేసిన తర్వాత కారం వస్తుంది కదా, ఆ కారం వేసి క్యానలు కూడా ఎండలో ఆరబెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడైనా కొంచెం చెమ్మ ఉన్నా కూడా ఆరిపోద్దని. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.